వైసీపీ నుంచి వెళ్లిన వారు క్యారెక్టర్ పోగొట్టుకున్నారు కానీ ఎవరూ బాగుపడలేదన్నారు అంబటి రాంబాబు. రేపల్లి టికెట్పై అధిష్టానం తన మాట వినిపించుకోలేదని, అందుకే పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు మోపిదేవి. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఇంతవరకు మా మోపిదేవి రామనారావు గారు నాకు చాలా కాలం తెలిసి, ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించాం. వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారు. ఆయన మారతాడని అనుకోను. ఒకవేళ మారని ఆలోచన ఉన్నా వెనక్కి రావాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయగలుగుతాం బా? అక్కడ ఏదో పెద్ద అద్భుతం ఉందని, అమోఘం ఉందని, చంద్రబాబు నాయుడు గారు ఏదో నెత్తిని పెట్టుకుంటారని అనుకుంటే ఏం పెట్టుకోడబ్బా. చూశాం కదా ఆయన జీవితం అంతా, రాజకీయ జీవితం ఎంతమంది బలైపోయారు. కాబట్టి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మా రాజీనామా లేఖల్ని రాజ్యసభ చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి గారిని కలిసి సమర్పించడం జరిగింది. వారు సాంప్రదాయబద్ధంగా కొన్ని ప్రశ్నలు వేయటం, వాటన్నిటిని కూడా మేము మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగింది. తదనంతరం మా రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద మేము సపోర్ట్ చేయడం జరిగింది. అంటే టీడీపీ అనే ఒక ఆలోచన కూడా ఉంది అన్నారు కదా. నేను ఆల్రెడీ అనౌన్స్ చెప్పాను. దీంట్లో పెద్ద దాపరికం లేదు. దీంట్లో జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాజకీయాల్లో ఇలాంటివైనటువంటి సర్వసాధారణం. డౌట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు సహకరించారు, దాంట్లో నేను కాదనేది లేదు. కానీ కొన్ని అంశాల్లో, మరి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.